హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ 'దివ్య డైరీస్'. సో, ఇది నెక్స్ట్ 2 డేస్ సంక్రాంతి అండ్ కనుమ రోజు వీడియోస్. యాక్చువల్‌గా సంక్రాంతి రోజు పెద్దగా షూట్ చేయలేదు. అస్సలు కుదరలేదు. చెప్తానెందుకో. సో, ఇంక మార్నింగ్ హరిదాసుల వారొస్తే రిషితో అమ్మ ఇప్పిస్తుందనమాట. బియ్యం ఇంకా డబ్బులు అవన్నీ ఇస్తారు కదా! సో, అవన్నీ ఇప్పిస్తుంది. ఇంకా అదే రోజున నేను శృంగవృక్షం వెళ్తున్నాను. సో, మా అత్తగారు వాళ్ళ ఇంటికి. ఇది కనుమ రోజనమాట. నేను అత్తగారు వాళ్ళ ఇంటికెళ్ళింది. సో, సంక్రాంతి రోజు ఏమైందంటే, మా తెలిసిన చిన్నాన్నగారు ఒకాయన చనిపోయారు. ఇంక అందరం ఫుల్ డిస్టర్బ్ అయిపోయామనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. ఇంక అందరం ఫుల్ మూడ్ ఆఫ్‌లో ఉన్నాం. ఇంకా ఫెస్టివ్ మూడయితే లేదస్సల ఆ రోజు. ఇంక అందరం చాలా, చాలా, చాలా డిస్టర్బ్ అయిపోయాము. డ్యాడీ కూడా బాగా క్లోజ్‌గా ఉంటారు ఆయనతోటి. సో, ఇంకా అలా అయిపోయింది సంక్రాంతి అంతా. ఇంక నెక్స్ట్ కనుమ రోజుననమాట ఇది. ఇంక మార్నింగే వెళ్దామనుకుని స్టార్ట్ అయ్యాము. నేను, మా హస్బెండ్ అండ్ నయన్ ముగ్గురమే ఎళ్తున్నాము. సో, భీమవరం నుంచి మా అత్తగారు వాళ్ళది ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందనమాట. పక్కన శృంగవృక్షం అనమాట పల్లెటూరు. సో, ఇంకా 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువుంది కాబట్టి కొంచెం టైం పట్టింది వెళ్ళడానికి. సో, ఇది మా అత్తగారు వాళ్ళ హౌస్ అనమాట. పాత మండువా లోగిలి ఒక 105 ఇయర్స్ ఎంతో అయిపోయిందంట కట్టి. తరతరాల నుంచి వస్తుందనమాట. ఇప్పుడు పాతబడిపోయింది. అప్పటికి చాలా రెనోవేషన్ కూడా చేశారు. ఫ్రంట్ అది కొంచెం డౌన్ అయితే పెంకులు తీసి స్లాబ్ ఏసి అలాగా పెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే అలాంటి హౌస్ తీయాలంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా! సో, మా మావయ్య గారికైతే చాలా ఇష్టమైన ఇల్లు. సో, గమ్మున తీయాలి అని అనుకోరనమాట. ఇంక ఇప్పుడైతే తీయాల్సి వస్తదేమో అని అనుకుంటున్నారు. తెలీదు, చూడాలి ఏమవుతుందో. అండ్ మా ఊర్లో రామాలయం కట్టారనమాట. సో, మా ఇంటి పేరిటోళ్ళే అనమాట. చాలా బావుంది టెంపుల్. ఆర్కిటెక్చర్ అయినా, లోపల విగ్రహాలు కూడా చాలా బావున్నాయి. ఇదే ఫస్ట్ టైం నేను ఎళ్ళటం. ఉత్సవాలవి జరిగినప్పుడు వెళ్ళలేదు నేను, కుదరలేదు. సో, గుడి కట్టాక ఇదే అనమాట చూడటం. చాలా బా అనిపిచ్చింది టెంపుల్ కూడా. అండ్ వైలెట్ సారీ మా వదిన గారనమాట. సో, ఫస్ట్ మా వదిన గారు, తర్వాత మా హస్బెండ్ ఇద్దరు, మా మావయ్య గారు ఆళ్ళకి. వదిన వాళ్ళకి ఒక బాబనమాట. సో, అన్నయ్య గారు వచ్చి డ్రాప్ చేసి ఎళ్ళిపోయారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అవి ఉంటే వాళ్ళ దగ్గరికెళ్లారనమాట. సో, ఇంక మేమేంటంటే ఆ రోజున ఇక్కడ టెంపుల్ అవి చూసుకొని, ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారిని చూడడానికెళ్తున్నాము. చింతలమూరి అనమాట. ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. సో, అక్కడికని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అమ్మమ్మ గారికి కూడా ఒంట్లో బావుంటలేదనమాట. ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము అందరం కలిసి. సో, మా మామయ్య గారైతే రావట్లేదు. మేము మాత్రమే వెళ్తున్నామనమాట. చూసారు కదా టెంపుల్ ఎంత బావుందో. ఇంక గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇంట్లోకి రావాలి కదా! ఇంటికొచ్చేసాము. ఇంకా అన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు అత్తయ్య గారు. సో, మావయ్య గారు రావట్లేదనమాట. మేము మాత్రమే వెళ్తున్నాము. సో, ఇది మా వదిన గారు వాళ్ళ కారు. అండ్ మా కారైతే వేసుకెళ్ళట్లేదు. వదిన గారు వాళ్ళది పైన రూఫ్ ఓపెన్ అవుతుంది కదా! సో, పిల్లలు అది ఏసుకెళ్దామన్నారని, సో, అది ఏసుకెళ్తున్నామనమాట. సో, ఇది దారిలో నందమూరి గారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా పవర్‌ఫుల్ కూడా. ఎవరైనా అటెళ్తున్నారంటే కంపల్సరీ అక్కడ ఆగి దండం పెట్టుకొని ఎళ్తారనమాట. సో, ఇంకా ఇది ఊరనమాట. చింతలమూరు ఎళ్ళే ఊరు దారిలో పాలకొల్లనమాట. చాలా బావుంటుంది అక్కడ ప్లేస్ అయితే. చెట్లెక్కువుంటాయి. సో, ఇది చించినాడ బ్రిడ్జ్ ఎళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడ కూడా చాలా బావుంటుంది. గోదావరి అది కనిపిస్తుందనమాట. చాలా చాలా బావుంటుంది. ఎప్పుడొచ్చినా అక్కడ ఆగుతామనమాట బ్రిడ్జ్ మీద. సో, ఇంకా పిల్లలున్నారు కదా! ఇంక లేట్ అవుతుందని ఈసారైతే ఆగలేదు.
సో, ఇంటికైతే వచ్చేసాము. సో, ఇది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లనమాట. సో, వాళ్ళ మావయ్య ఇక్కడే ఉంటారు. అమ్మమ్మ గారితో కలిసుంటారనమాట. సో, అమ్మమ్మ గారు ఈవిడే. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు ఇప్పటికీను. ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటారనమాట. ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా మేము ఆవిడని చూడడానికైతే వస్తాము. కూతుర్లు మొత్తం ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు అనమాట ఆవిడకి. ఇంకిప్పటికీ ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటారు. తాతయ్య గారైతే ఇంకా చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవారు. ఆయన సడెన్‌గా కాలం చేశారు. సో, ఆ గ్రీన్ శారీ ఆవిడ మా చిన్నత్తగారనమాట. సో, మా అత్తయ్యగారికి ఒక అక్క, ఒక చెల్లి. చైర్‌లో కూర్చున్న ఆవిడేమో అక్క, ఈవిడ చెల్లి అనమాట. సో, అందరు కూతుర్లు ఒకసారే వచ్చేసారు. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అమ్మమ్మ గారికి. ఇంకా అందరం భోజనాలు కూడా అక్కడే. ఇంకా అందరం భోజనాల టైంలో మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అనమాట ఈయన. అందరికీ ముద్దలు పెడుతున్నారు. అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేసారు ముద్దల కోసం. ఇలా ఎప్పుడైనా కొత్త ఆవకాయ పట్టినప్పుడు అలా కంచంలో మొత్తం రైస్ వేసుకొని కలుపుకొని ఇలా అందరికీ ముద్దలు పెడతారంట. ఇంకెవరిని ఇంకా అసలు నిలబడినివ్వా మరి మీరు తెచ్చినట్టు తెలియాలి కదా ఇక్కడ. సో, ఇంకా అమ్మమ్మ గారి ఇంటి పక్కనే మా పెద్దత్తయ్య గారు వాళ్ళ హౌస్ కూడా. సో, వాళ్ళు కూడా మండువా లోగిలి అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పార్ట్‌లో బిల్డింగ్ కట్టుకున్నారు వెనకాల. సో, ఇంకా వెనకాల ఇలా తోట కూడా ఉంటుందన్నమాట. అన్ని మొక్కలు ఉంటాయి. రామఫలం, సీతాఫలం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, అది మండువా లోగిలి, ఇదేమో డాబా అనమాట. సో, వెనకాల ఇల్లు కట్టుకున్నారు చిన్నగా. సో, ఇంక మామయ్య గారు, అత్తయ్య గారు ఉంటారు ఇక్కడ. వాళ్ళ అమ్మాయి అనమాట సుధోదిన. వీళ్ళు మల్కీపురంలో ఉంటారు. సో, అక్కడి నుంచి ఇక్కడికి ఒక 5-6 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే. ఇలా వస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో, ఇంకా అక్కడ కూర్చొని కాసేపు అక్కడ ఉన్నాము. అత్తయ్య గారు మా కోసం వస్తున్నామని బెల్లం తలకాయలు చేశారు, అవన్నీ తింటున్నాం. పిల్లలకేమో అస్సలు నచ్చవు కదా, అవి తినడానికి బాధ. మా వదిన బలవంతంగా తినిపిస్తున్నారు. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇంక ఈవినింగ్ పిల్లలందరం బీచ్కి వెళ్దామన్నారు. చింతలమూరు నుంచి బీచ్ చాలా దగ్గర అనమాట. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే. ఇంకా పెద్దవాళ్ళు ఎవరో మేము రాములే అంటే ఇంకా నేను, శ్రీశాంతి, మా హస్బెండ్, ఇంకా పిల్లలు మాత్రమే వచ్చాము. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. ఇంకా బీచ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఫుల్ గాలి, మంచి సన్సెట్ టైంలో వెళ్ళాము. చాలా బాగుంది సన్సెట్ అయితే. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండి పిల్లలు ఆడుకున్నాక ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అందరం మ్యాండేటరీ పిక్ కదా, గ్రూప్ పిక్ తీసుకున్నాము. ఇంకా సెండ్ ఆఫ్ అనమాట. అమ్మమ్మ గారికి ఏమో అందరూ ఒకసారి వెళ్తేనేమో బాధగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, అందరూ వెళ్ళిపోయారు. మా చిన్నత్తయ్య గారికి కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.